సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అనేది కాకుండా ఓన్లీ 5%గానే ఈరోజు మనం ఫీల్ అయితే ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. నాకన్నా ముందు ఫస్ట్ మాట్లాడినటువంటి మన లేడీ విజయ అనంతలక్ష్మి గారు చాలా వండర్ఫుల్ సెక్షన్. నేను యూనివర్సల్తోనే ఎందుకు ఈరోజు మీకు అందరికీ మాట్లాడిస్తున్నానంటే మీరు 5%, మేమందరము 12% అంతే క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి. అవునా? ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ 6 నెలల్లో 6 మీటింగ్లో జరుగుతాయి మనకి. కానీ సార్ చెప్పారు సత్యనారాయణ గారు, మొత్తం రోజులతో లెక్కేసి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ వెస్టీజ్ 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 వెస్టీజ్. తెల్ల రక్త కణాలు, నల్ల రక్త కణాలు అని చెప్పారు మన రమేష్ గారు. మూడో కారణం ఏంటంటే వెస్టేజ్ అని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు అనమాట. ఒక్కొక్క లీడర్ ఒక ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ ఈజ్ మ్యాథ్స్ మేనేజ్ పర్ఫెక్ట్ అని. అలాగే ఈవెన్ ఎడ్యుకేషన్ యూకేజీ నుంచి అప్ టు డిగ్రీ పీజీ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. దానికి ఎలాంటి సిస్టమ్ ఉందో ఇలాంటి దాంట్లో కూడా ఒక వండర్ఫుల్ సిస్టమ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఈ డైరెక్ట్ సెల్ అబౌట్ మీటింగ్ మాత్రం అలాంటి వండర్ఫుల్ సెక్షన్, సూపర్ అద్భుతమైనటువంటి సెక్షన్. మరి మనం సార్ పేరు సత్యబాబు గారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకోవాలి, 6 గంటలకి మనం బయలుదేరి వెళ్ళాలి అన్నది చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. అది ప్రతి లీడర్ చేస్తున్నటువంటి పని. కానీ మీటింగ్స్లో ఒక్కొక్కరి తాలూకా అభిప్రాయాలు, ఒక్కొక్కరి తాలూకా ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా మేము ఎలాగైతే చేస్తామో యూసీడీగా మేము ఏ విధంగా స్టార్టింగ్ 5% నుంచి 8%, 12%, 16% ఇవన్నీ మేము ఎలా చేసుకుంటూ ఎలాగ అప్డేట్ అవుతుంటూ మేము వచ్చాము. ఎన్ని ట్రైనింగ్స్ మాకు ఇలాంటి ట్రైనింగ్స్ మాకు లేవకుండా ఎక్కడో మాకు తెగోళ్ళగా ఎక్కడో ఉండేవారు మాకు తాలూకా లీడర్స్. అవునా? మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ దగ్గర మాత్రమే అందరూ వచ్చారు. మరి నా టీం నుంచి 450 కిలోమీటర్ల దూరం నుంచి నక్కారాజు గారు ఒక 8 మందిని తీసుకొని వచ్చారంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆయన మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇటువంటి సెక్షన్స్ ఎక్కడైనా జరుగుతాయి అనుకుంటా అద్భుతంగా ఎంత దూరమైనా ఎన్ని కిలోమీటర్లైనా లెక్క చేయకుండా వెళ్ళినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ మీటింగ్ చూస్తే వాళ్ళకు కూడా మనకు కూడా బ్రహ్మాండం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ట్రైనింగ్ చేయగలిగినటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మిమ్మల్ని ఈ స్టేజ్కి స్టెప్ తీసుకోవడానికి సుధాకర్ గారు మరి ఈశ్వర్ గారు మామూలు విషయం అయితే తీసుకోలేదు. నేనుగా ఆలోచించుకున్నది ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి ప్రతి సబ్జెక్టులో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే నేను ఇంకా జీరోలోనే ఉన్నాను, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇగో ఈజీఈ ఆ రెండు దాని మీదే మన ట్రాఫిక్ అంతా ప్రతి ఒక్కరికి నడుస్తున్నటువంటి విషయం. దానికోసమే ప్రతి లీడర్ కూడా చాలా చక్కగా అద్భుతంగా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. మరి రమేష్ గారు ఇంకా ఒక మాట చెప్పారు చూసారా, మనం ఆర్ఎస్కుని వెళ్తే సార్ కూడా మన సత్యనారాయణ గారు నాకు బాగా ఇంట్రెస్ట్ బాగా చెప్తూ ఉంటారు మంచి విషయాలు.